బెంగాల్లో సందేశ్కాళీ ఉదంతం అందరూ దేశంతో కాదు ప్రపంచమంతా చర్చించుకున్న ఉదంతం. విక్రమార్కుడు సినిమాలో విలన్ లాగా ఏ అమ్మాయిని కన్నేస్తే అమ్మాయి వచ్చి వాళ్ళ ఆఫీసులో పనిచేయాలి, వాళ్ళ ఆఫీసులో ఓ రకంగా తెలుగులో చెప్పాలంటే పడుకోవాలన్నటువంటి తరహా వ్యవస్థలతో విసిగిపోయిన జనం అందరూ తిరగబడ్డటువంటి ఉదంతం ఏదైతే ఉందో అది దేశవ్యాప్త సంచలనమైంది. చివరికి సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. అది ఓ రకంగా మమతా బెనర్జీకి పెద్ద షాకింగ్ పరిణామమైంది. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. ఈమె ప్రలోభ పెడితే వాళ్ళు మాట మార్చారా, లేకపోతే అవతలోళ్ళు ఇంతకాలం ప్రలోభ పెడితే దాని వలన ఎట్లాంటి తప్పుడు ఆరోపణ చేశారో తెలియదు. ఇద్దరు మహిళలు తాము పెట్టిన కేసులను ఉపసంహరించుకున్నారు. బలవంతంగా తమతో ఈ కేసులు పెట్టించారంటూ ఆరోపించారు. దీంతో దాన్ని చూపించి ఇదిగో చూసారా భారతీయ జనతా పార్టీ నాటకాలు, ఆ మహిళలే స్వచ్ఛందంగా ముందుకొచ్చారు, దీదీని ఓడగొడుతుంటే వాళ్ళందరూ తిరగబడ్డారు అన్నటువంటి పాయింట్తో మమత మరొకసారి సెంటిమెంట్ని రగిలించే ప్రయత్నం చేస్తోంది.